ఎందుకంటే పిల్లలరా, మై డియర్ చిల్డ్రన్, యూఆర్ ఆల్ వెరీ నైస్, మంచివాడు. కానీ ఈ మంచితనం వల్ల కేవలం ఏం ఉపయోగం? ఆ మంచితనం అనేది మానవత్వంగా మారాలి, దైవత్వాన్ని దర్శించాలి, విజ్ఞానంగా మారాలి, మన మాట తీరు మారాలి, ముఖ్యంగా మాట తీరు మారాలి. టీవీ తక్కువ చూడాలి, సెల్ ఫోన్ అసలు అనవసరం ముట్టుకోకూడదు. ఏదైనా అవసరం ఉందంటే ఇలాంటి పరప్పుడు మనం సెల్ ఫోన్ ముట్టుకోవాలి, అన్నెసరిగా మనం ముట్టుకోకూడదు. అది చాలా ప్రమాదం. మీకు ఈ మాటలు తెలియదని కాదు, రేపు పొద్దున మీరు పెద్ద అయిన తర్వాత ఈ మాటలు వినకపోతే ప్రజలు పెట్టినందుకు మీరు ఎంత ఏడుస్తారో తెలుసా? ఆ రోజు ఏడ్చినా ఎవ్వరూ ఏమీ చెయ్యలేని పరిస్థితి. కనుక అందరూ తప్పనిసరిగా అద్భుతంగా ఆనందంగా ఉండాలని, ప్రతి ఒక్కరు కూడా మీరు మీ జీవితంలో ఆనందంగా ఉండాలంటే తప్పకుండా మీరు మార్పులు తెచ్చుకోవాలని, మనకు చెప్పుకున్న బ్యూటిఫుల్ లైఫ్లో యూజ్ఫుల్ అండ్ ట్రూత్ఫుల్ ఇన్స్ట్రుమెంట్, మంచి ఉపయోగం, ప్రపంచానికి తల్లిదండ్రులకు ఉపయోగవంతమైనట్టుగా సత్యమైనటువంటి ఒక ఉపకరణంగా, ఇన్స్ట్రుమెంట్గా అందరూ ఉండాలని, దేవుడు అవకాశాన్ని అద్భుతంగా ఆనందంగా ఇవ్వాలని కోరుకుంటూ, మీకు ఈ మాటలు తెలియనివి కాదు, కానీ ప్రతి ఒక్కరూ మరొకమారి మాటల్ని మనం పునశ్చరణ చేసుకోవడం వల్ల తప్పకుండా మీ అందరి జీవితాల్లో ఆనందంగా అద్భుతమైన మార్పు వస్తుందనే చిన్న ఆకాంక్ష. మీకు 3 పనులు చెప్పడం జరిగింది ఈరోజు. 3 కాదు, యాక్చువల్లీ ఒక 5 వర్క్స్ చెప్పడం జరిగింది. 1, తెల్లవారి 5 గంటలకు లేవాలి. 80% నెగ్లెక్ట్ చేయకండి, మారండి, ప్లీజ్ మారండి. 2వది, తల్లికి తండ్రికి పాదాలకు నమస్కారం చేయండి. వాడు ఎంతో గొప్పగా, దేవుడు ఎక్కడో లేడు, మొట్టమొదటి తల్లిలో తండ్రిలో ఉన్నాడని గుర్తించండి, డియర్ స్టూడెంట్స్ అండ్ చిల్డ్రన్. 3వది, ఒక A4 పేపర్ మీద ఈ క్షణం నుంచి నేను మారుతున్నాను అని రాసి గోడకి అతికించి రోజు ఈ వీరిని ఎక్కువ మార్లు అది చదవండి, చూడండి. ఇక 4వది, ఐ ఆమ్ నాట్ హ్యూమన్, ఐఎమ్ గాడ్. నేను కేవలం మానవుడిని లేదా మనిషిని కాదు, నేను దైవ స్వరూపం అని మనం అనుకోవాలి. ఇక 5వది, సంస్కారం. చూడవలసింది చూసి, వినవలసింది విని, మాట్లాడవలసింది మాట్లాడి, మన జీవితాన్ని ఆలోచించవలసింది ఆలోచించి అద్భుతంగా మనం మార్చుకోవాలి. కనుక మనమందరం ఈ చిన్ని మార్పుల ద్వారా ఏ బ్యూటిఫుల్ లైఫ్, మరొక వారు BEAUTIFUL LIFE, బ్యూటిఫుల్ లైఫ్